అందరికి దండాలు లా ఎట్టూరు అందరు ఇమ్మలమేనా. నేను మీ గొంగడి సీనానికి ఆడికొచ్చిన హైదరాబాద్ తెలంగాణ గణపతి అనగానే మీకు పేరు వచ్చిన దేవుడు ఖైరతాబాద్ గణపతి దగ్గరకు వచ్చినాం. గణపతి దగ్గర అయితే ఉష్క పోసే రాలతట్లేదు. దున్యా పబ్లిక్ అయితే ఎక్దమ్ మస్తు గుర్రు. ఇక్కడ చూసినట్టయితే ఆడికెళ్ళి షురు అయింది పబ్లిక్. వాయమ్మో 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 ఉష్క పోస్తే కూడా రాలతట్లేదు. పిచ్చ పబ్లిక్ గుర్రు. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారో ఏడికెళ్ళి వస్తారో కానీ ఆ దేవుని చూడడానికి అయితే పబ్లిక్ అయితే ధూమ్ధామ్ ఇక్కడికి ఇచ్చేస్తారు. ఇక ఉష్క పోసినా రాలేటట్టు లేదు. పబ్లిక్ అయితే పక్కా వచ్చేసారు. ఇక పొద్దుగాలట సంధి మొదలైందంటే ఇక సాయంత్రం 10-11 అయినా దేవుడు ఓడొస్తట్లేదు. పబ్లిక్ అయితే ఎక్దమ్ పొచ్చుగురుగా దేవుని చూసినట్టయితే కిందికి వెళ్ళి మీ దాకా చూడసకంగా సూపర్ గా చేసిరు దేవుని అయితే కదా ఎక్దమ్ సూపర్ ఉండు. ఇక ఇక్కడ చూస్తే పోలీసు వాళ్ళు అయితే ఎవరికి ఏ ఆటంకం కలగకుండా దగ్గరుండి మరి భక్తులకు మంచిగా దర్శనం చేసుకుంటా ముందుకు పంపించేస్తారు. పబ్లిక్ అయితే ఎక్దమ్ బగ్గనెవరిగా చూడాలి మళ్ళీ. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడికి వచ్చి పోయే భక్తులకైతే ఎల్లవేళలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడున్న గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉన్న మెంబర్స్ మన దగ్గర ఉన్నాడు. వాళ్ళని కూడా నాలుగు కలిగి తెచ్చుకుందాం. మళ్ళీ ఏమేమి చేస్తారు, ఎట్టెట్లా చేస్తారు, ఎన్నొద్దులతో చేస్తారు అనే ముచ్చట మీద మనం మర్చుకుందాం. అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? సురేందర్ ముదిరాజ్ అన్న. ఇక్కడ మీ పోస్ట్ ఏంది? మళ్ళీ పెద్ద గణేష్ ఉత్సవ ఫౌండర్ ఫ్యామిలీ వైస్ ప్రెసిడెంట్. మళ్ళీ ఎన్నేళ్ళ సంది పెడుతున్నారు, ఎట్టెట్లా చేస్తారు, మళ్ళీ దీని మీద రెండు ముచ్చట్లు చెప్పాలి. స్వతహాగా 1954లో శంకరయ్య ముదిరాజ్ ఫస్ట్ కౌన్సిలర్ ఇక్కడ. ఆయన నీలకంఠమని మా బ్రదర్ ఉండే సారథిశులు వేసిన వాళ్ళిద్దరు స్టార్ట్ చేసారు. ఒక్క అడుగుతో స్టార్ట్ అయ్యి 60 అడుగుల దాకా ఎదిగింది. దాని తర్వాత వాళ్ళ చిన్న తమ్ముడు, వాళ్ళ రెండో తమ్ముడు నరసింహరావు, ఇప్పుడు సుదర్శన్ ఉన్నాడు, ఆయనే చైర్మన్. ఒక అడుగుతో స్టార్ట్ అయ్యి 60 ఏ సంవత్సరంలో మొదటిసారి ఒక్క అడుగుతో స్టార్ట్? 1954 నుంచి స్టార్ట్ అయింది, 54 నుంచి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కౌన్సిలర్ మా మామయ్య ఉండే. 65 ఏళ్ళు ఒక వినాయకుడి నుండి ఇంత ఉత్సవాలు అవుతున్నాయంటే ఆ జాగల మహిమ ఉన్నది కాబట్టి ఆ ఉత్సవాలు అంత మంచిగా అవుతున్నాయి. సౌకర్యాలైన పూజలైన భక్తులు మొక్కినలు అన్నీ నెరవేరుస్తున్నాయి కాబట్టి ఆ వినాయకుని చూస్తానికి ఇన్ని లక్షల మంది వస్తారు. జనరలీ సండే వస్తే మాత్రం లక్షల మంది. ఇక్కడ పోలీస్ సిబ్బంది వారు కానీ, ఫైర్ సర్వీస్ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, మా మినిస్టర్లే కానీ, సీఎం వరకు కూడా అన్ని రోడ్లు బాగా చేసి, శ్రీనివాస్ యాదవ్ గారు మొన్న వచ్చారు, బొంతురాములు వచ్చారు, చూసుకొని అన్ని రోడ్లు వేసి వినాయకుడు పోయేటప్పటికి కూడా ఏ చెట్లు అడ్డం రాకుండా తీసేసి మంచి ఫెసిలిటీ, చెకింగ్ కూడా ఎవ్రీ ఇంచు చెక్ చేస్తున్నారు. రాజేష్ అని బాంబ్ స్క్వాడ్ ఆయన కూడా చెక్ చేస్తున్నాడు, డాగ్ స్క్వాడ్ ఉన్నది. భక్తులకు కూడా ఏ భయం లేదు, అన్నీ ఆ విఘ్న వినాయకుడే చూసుకుంటాడు. ఇక్కడ వచ్చి ఎవరైతే మొక్కినో వాళ్ళ కోరికలన్నీ నిజంగా తీరుతున్నాయి. అన్న 1965 నుంచి మొదటిసారి 1 అడుగు నుంచి గణేష్ స్టార్ట్ చేసారా? ఇప్పటి వరకు అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారు ఉన్నారా, లేక ఇక్కడ చుట్టుప్రక్కల వారు అందరు కలిపి? ఈడ కుల మతాలకు అతీతంగా ఆ చైర్మన్ కుటుంబానికి బస్తీ ప్రజలందరూ సపోర్ట్ చేసి, హిందువులు, ముస్లిం, క్రిస్టియన్, బస్తీ ప్రజలు కూడా ఏకంగా. ఎందుకంటే ఒకటి విశ్వంలా వినాయకుడు మొన్ననే అవార్డు కూడా ఇచ్చారు, విశ్వ వినాయకుడు అని. ప్రపంచంలోనే పెద్ద వినాయకుడు మనది కాబట్టి ఒక ఉత్సవంగా బోనాల పండుగ, బతుకమ్మ పండుగ ఎంత ఫేమసో ఆల్ ఓవర్ ఇండియాలో వినాయక చవితి అంటే ఓన్లీ ఖైరతాబాదే గుర్తొస్తుంది. కాబట్టి బస్తీ ప్రజలందరూ 11 రోజులు ఎంత అసౌకర్యాలున్నా అన్నీ తట్టుకొని ఈ పూజని ఘనంగా చేస్తాను. ఎంతమంది కళాకారులతోటి ఈ విగ్రహాన్ని తయారు చేయబడి? దగ్గర 4-5 ఏళ్ళు వేస్తుంది. ఒక 300 కళాకారులు విధి జనరల్గా మద్రాసు నుంచి వస్తారు, వాళ్ళు వచ్చి చేసిపోతారు. శిల్పి రాజేందర్, వేలుకల వినాయకుడు సాగర్ సంగమంలో చూసింటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయననే చేస్తున్నాడు. ఆయన నంబర్ 1
చేయిస్తున్నాం. ఈ గణేశుడు చేయడానికి ఎంత ఖర్చు వస్తుందో చెప్పగలరా? దగ్గర దగ్గర ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. ₹1,00,00,000 వరకు గణేశుడు తయారు. 300 మంది 4 నెలల సంది సర్వం వాళ్ళని మేమే చూస్తాం. ఇంకా అంటే ఒక ₹1,00,00,000 ఖర్చు కానీ ప్రభుత్వం నుంచి ఏమన్నా ఈ వినాయకుడికి ఏమన్నా వస్తుందా? ప్రభుత్వం కాదు, సర్వం చైర్మన్ వాళ్ళ కలెక్షన్లు ఇక్కడ ఉన్న ప్రజలు ఇస్తారు. తర్వాత మెయిన్గా ఈ ఉత్సవం నడవాలని హిందువులు ఇక్కడికి వచ్చి వేయడం చెందనే ఎక్కువ, పబ్లిక్ ఇచ్చుడు దానికన్నా వీళ్ళందరికీ కూడా యూనిట్ ఏంటంటే ఇది నడవాలని లైన్లో నిలబడి 10, 20, 100, 1000 ఎట్లయితే ఇస్తారో దాని మీదే ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. అన్న ఇప్పుడు తెలంగాణ సాంప్రదాయబద్ధంగా వినాయకుడు ఉన్నాడు కాబట్టి చుట్టుముట్టి బ్యానర్లు ఏర్పాటు చేసి ఈ కంపెనీ వారు మళ్ళీ ఎట్లా దీనికి ఏమన్నా యాడ్ రూపంగా ఏమన్నా మీకు చందాలు రాస్తారా వినాయకుడికి? యాడ్ రూపంగా వాళ్ళు కూడా ఉండి రూపంగానే ఇస్తారు, ఎందుకంటే అఫీషియల్గా ఇవ్వలేరు కాబట్టి అన్అఫీషియల్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా కలిసి వస్తుంది, దానికి కొంత గొప్ప ఇస్తారు వాళ్ళు కూడా. ధన్యవాదాలన్న, మీ విలువైన సమయం ఇచ్చి మాకు ఎంత మంచి సందేశం తెలియజేశారు. ఇప్పటికీ ఇక్కడికి ఎన్ని లక్షల మంది రావచ్చు అని మీరు అంచనాగా చెప్పగలుగుతారు? ఇక నుంచి కూడా ఇంకో 10 లక్షల మంది రావచ్చు అనుకుంటున్నాం మేము. ఆల్రెడీ ఒక 10 వచ్చిండ్రు. వెడ్నెస్డే వరకు అయితే ఇక తీరుండదు, చూస్తూనే ఉండు. లైన్ డిస్టర్బ్ కాకుండా ఇటుకని కూడా కొందరు పంపిస్తున్నాం. జనరల్గా మీరు చూస్తే నల్ల సముద్రం ముందుకు పోతున్నట్టుంది. అందుకే ఆ వినాయకుని వల్ల వచ్చే వాళ్ళకు చూసే వాళ్ళకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అంటే ఎక్కడన్నా ఊర్ల నుంచి పబ్లిక్ వస్తారు, మామూలు వచ్చిన పబ్లిక్ ఏంటంటే కొంచెం దూరంకి వెళ్ళి చూసుకొని పూజలు చేసుకొని పోతారు. అదే దగ్గరకు వినాయకుడి దగ్గర ఒక అర్చన చేయాలంటే ఎలాంటి ఫెసిలిటీస్ తీసుకోవాలో, ఏం చేయాలో, మళ్ళీ ముందు వచ్చి మిమ్మల్ని ఏమైనా కలవాలా అనే ఒక చిన్న ప్రశ్న. జనరల్గా చాలా మంచి ఆలోచన అది. చాలా మందికి అర్థమైంది. పొద్దున్న 5 o'clock వచ్చేస్తారు, డైరెక్ట్ వినాయకుని కాళ్ళ దగ్గర పూజ చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది. మనం వచ్చే వినాయకులకు ప్రసాదం ఏంది, నీళ్ళు ఏంది, మెడికల్ బెడ్ ఏది ఉన్నా చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా వస్తారు పబ్లిక్ ఇక్కడికి. జర్నీ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ పూజ డైరెక్ట్ కాళ్ళ దగ్గర కూర్చొని తర్వాత మళ్ళీ వినాయకుడు 11వ రోజు తీస్తారు కదా, ఏ టైం నుంచి వినాయకుడిని పూజలు ఆఫ్ చేస్తారు? మరి బుధవారం నైట్ నుంచే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మాకు 10 days ఏ డిపార్ట్మెంట్ మమ్మల్ని డిస్టర్బ్ చేయదు. లాస్ట్ 24 hours వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ వినాయకుడు నిమజ్జనం అయితే కానీ మిగతా వినాయకులు నిజం గారు ఇది ఫేమస్ అయితే అని ఒక మీడియా మిత్రుల కారణమే. ప్రెస్ ఏంది, మీడియా ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది, అందులో V3 ఛానల్ వారు ఈ సమయం మాకు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అన్న, గణపతి అనగానే దునియా మొత్తంలో ఫస్ట్ పేరు ఇచ్చేది ఖైరతాబాద్ గణేష్. లడ్డు అనగానే బాలాపూర్ గణేశుడికి ఇస్తారు. మళ్ళీ ఈసారి బాలాపూర్ గణేశుడికి ఏమో లక్షల రూపంలో లడ్డు వేలం ఉంటుంది. మన గణేశుడికి ఏమో దేశంలోనే ఉన్న హయ్యెస్ట్ ఎత్తున్న గణేశుడు పేరు ప్రాఖ్యాతాన్ని మొత్తం ఉంది. సో మళ్ళీ ఈసారి ఒక అన్న 700 కిలోలు లడ్డు ఇచ్చిండని చెప్పారు. మళ్ళీ ఆ లడ్డు ఇప్పుడు వినాయకుల చేతిలో పెట్టలేదు. మళ్ళీ ఎక్కడున్నదన్న ఆ లడ్డు? చాలా మంచి మాట చెప్పారు. మొత్తం 10 రోజులలో ఎంత పబ్లిక్ అయితే వస్తారో మాకు లడ్డు కోసం అన్ని లక్షల మంది వస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కంట్రోల్ చేయలేకపోయినారు. ఆ ఇచ్చిన లడ్డు కాళ్ళకాడ పూజ చేసి ఇవాళ మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ వరకు మొత్తం పనిచేసినాం. అది పబ్లిక్ వచ్చిన లడ్డును వంచేసారు. అప్పుడే పబ్లిక్లోనే మంచినాం. అందరు పబ్లిక్ కూర్చున్నారు. ఇవాళ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేసినాం. ఎందుకంటే 11th day వరకు ఎవరు ఎట్లుంటారు తెలియదు. 10 రోజుల పబ్లిక్ ఒకరోజు వస్తే ఎట్లా సంభాళించగలుగుతాం? అది కష్టం కాబట్టి లైన్లోనే నిన్న పొద్దున్న నుంచి వంచేసాం. మొత్తం చూసినట్టయితే ఇక్కడికి విచ్చేసిన ఒక భక్తుడు 750 కిలోల లడ్డుని స్వామివారికి పూజ చేసి ఇక్కడ మన వినాయకుడికి సమర్పించడం జరిగింది. ఆ లడ్డుని ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు వచ్చిన భక్తులకు అందరి ముందే పంచడం జరిగిందని చెప్పి అన్న మాటలో తెలియజేసి జనార్దనాన్ని విలువైన సమయాన్ని ఇచ్చి ఇంత మంచి విషయం తెలియజేసినట్టు. ఇప్పుడైతే వినాయకుడి దగ్గర ఉన్న అన్నగారు మనకు మంచి సందేశం తెలియజేశారు. అట్లాగే వచ్చిన పబ్లిక్ నుంచి ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో 2 ముచ్చట్లు అడుచుకుందాం. మళ్ళీగా క్లియర్ వచ్చిందా? మంచిగా ఓకేనా? చెప్పారు.
అరే చెప్పు కొంచెం ప్రోగ్రామ్ ఉన్నా కౌశల్ హలో కౌశల్ బిగ్ బాస్ చేసిండు ఇంతకుముందు వీలుంటే ముంగడుకో మీటింగ్ వస్తాడు రెడీయా ఇప్పటిదాకా చూసినట్టయితే ఇక భక్తులు ఏడాడికి వెళ్ళి వచ్చారో ఏమొచ్చారో కానీ ఫుల్ పిచ్చ పబ్లిక్ ఓయమ్మ చూద్దాం మళ్ళీ ఏడికెళ్ళి వచ్చారు అన్న నమస్తేనే ఏం పేరు నీ పేరు రాజేంద్ర ప్రసాద్ అండి నెల్లూరు ఆంధ్ర హైదరాబాద్ గణేష్ అయిపోయిందండి బాగా అయింది చక్కగా నమస్తే ఏం పేరు నీ పేరు బాబయ్య ఎక్కడికి వెళ్ళి వచ్చినావు కర్నూలుకి వెళ్ళి వచ్చినావు దర్శనం అయిందా అబ్బా అన్న కర్నూలుకి వెళ్ళి వచ్చిండట ఏమైనా కానీ ఇంత దూరం వచ్చిన దర్శనం అయితే అయిన అంటాడు ఎవరు నడుచుకుంటే మళ్ళీ అవ్వా ఏం పేరు నీ పేరు क्या बोलूं हिंदी में बोलूं क्या क्या नाम है आपका दीपिका दास कहाँ से आए संबलपुर से उड़ीसा संबलपुर से हाँ। इतना दूर आए यहाँ पे हाँ అవ్వ అయితే రెండు ముచ్చట్లు నిమ్మలంగా చెప్పి శంబీపూర్కి వెళ్ళి వచ్చిందంటే తక్కువ దూరం లేదు మళ్ళీ ఎంత దూరంకి వెళ్ళి ఆయన దేవుని దర్శనం చేసుకున్నట్టు మళ్ళీ ఈ అన్న నడుచుకుంటా మళ్ళీ అన్న నమస్తేనే ఏం పేరు నీ పేరు సంగీతం శ్రీనివాసులు శ్రీనివాస్ ఎట్లున్నావు? మంచిగా నాన్న దర్శనం అయిందా? అయింది మంచిగా మొక్కినావా మళ్ళీ దేవుణ్ణి? పెళ్లి కావాలని మొక్కినావా? తప్పకుండా అవుతుంది వచ్చే తప్ప పెళ్లి అవుతుంది మళ్ళీ అవన్నీ కూడా నడుచుకుంటావా బాగున్నావా బాగున్నానండి నీ పేరు శారదా యాడికి వెళ్ళి వచ్చినావు బేగం బజార్ బేగం బజార్కి వెళ్ళి అయిందా? దర్శనం అయిందా? అయింది ఇలాగ ఏం ఇచ్చినా? నా మన్మర అన్న మంచిగా పెళ్లి కావాలి అబ్బా మన్మరాల పెళ్లి అయినాక మళ్ళీ పారు వచ్చి దర్శనం చేసుకుంటా అంటుంది మళ్ళీ ఇక గిట్ల పోయి అక్కని కూడా అడుచుకుంటా అక్క నమస్తే బాగున్నావా బాగున్నా ఏం పేరు నీ పేరు రమాదేవి ఏడికి వెళ్ళి వచ్చినావు మంచిర్యాల నుంచి మంచిర్యాలకి వెళ్ళి అయిపోయిందా దర్శనం అయింది ఏమని మొక్కినావు చాలా అందరం బాగుండాలి ఇక్కడ సూపర్ మంచిర్యాలకి వెళ్ళి వచ్చిందంటే ఇప్పటికైతే నిమ్మలంగా పబ్లిక్ చాలా ఉన్నా కూడా నిమ్మలంగా దర్శనం చేయించారు అంటారు ఇగో ఈ చిన్న శైలిని అడుగుతాం మళ్ళీ ఇంత చీకట్లో ఆడుకొచ్చింది బాగున్నాను చెప్పు కిర్జీ స్కూల్ సరే చెల్లి ఏమంటుంది అట్టుగా నేనేం తక్కువ తిన్నా నేను ఇంటికాడ ఉంటానా మా అమ్మాయి వచ్చారంటే సరే మళ్ళీ ఈ చెల్లిని అడుగుతా హలో భాగ్య ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ ಯಾ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿದೆ ತುಂಬಾ ಅತ್ಯಂತ ದೊಡ್ಡ ಗಾತ್ರದ ಗಣೇಶ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿದೆ ನೈಸ್ ವೆರಿ ನೈಸ್ ఇక కర్ణాటక భాషలో మాట్లాడుతుంది తెలుగు కాదు హిందీ కాదు ఇంగ్లీష్ కాదు ఇక ఆ భాషలో చెప్పింది నేనైతే వచ్చినా మంచిగా మొక్కినా నాకు తొందరగా పెళ్లి కావాలని చెప్పేసి మొక్కింది అంట మళ్ళీగా V3 న్యూస్ ఛానల్ ఏ ఛానల్ వస్తుందని అడుగుతుంది V3లో వస్తుంది యాది పెట్టుకొని మళ్ళీ యూట్యూబ్లో కూడా లింక్ వస్తుంది గీ అన్నను కూడా అడుగుతాం మళ్ళీ అన్న నమస్తే హేమంత్ కుమార్ మియాపూర్ అందరు మంచిగా ఉండాలి మేము అందరం మంచిగా ఉండాలి వానలు కావాలి అన్న రెండు ముచ్చట్లు అయితే మంచిగా చెప్పినావు ఇక ఏదేమన్నా కానీ ఈ తేప అయితే వానలు మంచిగానే పడుతున్నాయి ఇంకా మంచిగా పడాలి తెలంగాణలో రైతులు కూడా మన కోసం బగ్గా పంటలు పండిస్తేనే కడుపు నిండా తింటామని చెప్పేసి ప్రజలందరూ చెప్తారు మళ్ళీ జ్ఞానాన్ని కూడా నడుచుకుంటే వచ్చే పబ్లిక్ చూద్దాం మళ్ళీ ఈ తమ్ముడు కనిపిస్తుంది ఈ తమ్ముడు నడుచుకుంటే తమ్ముడు ఏం పేరు నీ పేరు వర్షిత ఏం పేరు శ్రీ వర్షిత అబ్బా వర్షిత ఏ స్కూల్ నానంత గ్రూప్ ఆఫ్ స్కూల్ మళ్ళీ ఇక్కడ చూడడానికి వచ్చినావు చూసినావా ఏమని మొక్కినావు అందరు బాగుండాలి సూపర్ వర్షిత రెండు ముచ్చట్లు అయితే మంచిగానే చెప్పింది మా అమ్మాయి గుడికి ఆడుకోతే నేనెందుకు ఇంటికాడు ఉంటా అని చెప్పేసి దేవుణ్ణి అయితే నిమ్మలంగా మొక్కినా అని చెప్తుంది ధన్యవాదాలు మళ్ళీ ఇక గీనని కూడా తమ్ముడు బొట్టు అయితే జోరుగా పెట్టి నడుచుకుంటా తమ్ముడు నమస్తే ఏం పేరు నీ పేరు మై నేమ్ ఇస్ సాయి సిగ్నేష్ సాయి ఏ స్కూల్ చదువుతున్నావు అభ్యాస్ స్కూల్ ఏడా తొర్రూర్ తొర్రూరా ఎక్కడ తొర్రూరు హైదరాబాద్ తొర్రూరు వరంగల్కి వెళ్ళి వచ్చినావా ఏ క్లాస్ నువ్వు 5th క్లాస్ పెళ్ళి అయిందా కాలే వాళ్ళు ఎట్లా చదువుతున్నావు స్కూల్లో చదువుతున్నా మంచిగా చదువుతున్నావా ఆత్రి అనుకుంటున్నావు మళ్ళీ పోలీస్ అవుతావా
ఓహో అమ్మ ఎందుకు కావాలనుకుంటావు ఎరకనా ఇక గణేషన్ కాడికి వస్తే నాకు పోలీస్ డ్రెస్ ఉంటే నన్ను ఓవర్ ఆపర్ అని చెప్పేసి పోలీస్ కావాలనుకుంటాడు. తప్పకుండా తమ్ముడు నువ్వు పోలీస్ అవుతావు అని చెప్పేసి కోరుకుంటున్నా. గీ అక్కని అడుగుతా సంకాల పోరని ఎత్తుకొని కష్టపడి వస్తుంది వాళ్ళ అక్క నందివాడి పోతూనే ఉంది మళ్ళీ ఈ చెల్లె నడుచుకుంటా. ఏం చెల్లె ఏం పేరు నీ పేరు? రక్షిత రక్షిత, ఏడికెళ్ళి వచ్చినావు? కామారెడ్డి కామారెడ్డి కామారెడ్డికి వెళ్ళి వచ్చినావా? ఏమని మొక్కినావు దేవుని? ఓ అమ్మ చెల్లె చెప్తలేదు అది సీక్రెట్, ఎందుకంటే మొక్కింది నా మనసులో ఉండదు. కానీ సరే ఇక గట్ల పోయి ఇంకా కొంతమంది నడుచుకుందాం మళ్ళీగా. అశ్విని అశ్విని ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్కి వెళ్ళి వచ్చిరా? ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మళ్ళీ ఇంత దూరం వచ్చినా మళ్ళీ ఏం చూడడానికి వచ్చినావు? ఖైరతాబాద్ వినాయకుడిని. ఖైరతాబాద్ గణేషన్ చూడడానికి వచ్చినావు. ఏమని మొక్కినావు? నెక్స్ట్ ఇయర్ లోపు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. ఓ అమ్మ పెద్ద సరే పెట్టింది. వచ్చే జాబ కల్లా గవర్నమెంట్ కొలువు వచ్చిందంటే మళ్ళీ ఏం దేవునికి ఏమైనా కట్టినావు అలా మొక్కు? కొట్టాక మళ్ళీ వచ్చాక ఇస్తామని. గవర్నమెంట్ కొలువు వచ్చినాక మొక్కు కడతా అంటావు. సూపర్. మళ్ళీ గీచేలు కడతావు. ఏం పేరు చెల్లెని? వీణా. వీణా, ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. మళ్ళీ ఎట్లా చదువుతున్నావు? ఏ కాలేజీలో చదువుతున్నావు? అనంతలక్ష్మి అనంతపురం ఆంధ్ర. ఆంధ్రాలో ఉంటున్నావు. ఇక్కడ ఉంటలేనంటావు. మళ్ళీ గణేశం దర్శనం చేసుకోనికి వచ్చినావు. ఏమని మొక్కినావు దేవుణ్ణి? నాకు మంచి జాబ్ రావాలని కోరుకున్నా. జాబ్ రావాలని? ఏం జాబ్ రావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్. ధన్యవాదాలు తల్లి, నీకు తప్పకుండా సాఫ్ట్వేర్ జాబ్ వస్తా అని చెప్పేసి కోరుకుంటున్నా. సరే మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఖైరతాబాద్ గణేష్ను వద్ద ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క కళను ప్రదర్శించడం జరిగింది. అడుచుకుందాం మళ్ళీ చెల్లె ఏడుకెళ్ళి వచ్చింది. ఏం పేరు నీ పేరు? వర్షిని వర్షిని, ఏడుకెళ్ళి వచ్చినావు? ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి. ఏ స్కూల్ చదువుతున్నావు? ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్. ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్. ఎట్లా చదువుతున్నావు? మంచి చదువు. మళ్ళీ ఇంత మంచిగా అలంకరించుకొని వచ్చిన మళ్ళీ ఏం ప్రోగ్రామ్ చేసినావు? ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్. డాన్స్ భరతనాట్యం చేసినావా? మళ్ళీ మంచిగా నేర్చుకున్నావా? మళ్ళీ సూపర్ చేసిన అంటావు. దేవుని ఆశీర్వాదం వేలవేళలు ఉండాలంటావు. ఏం కావాలనుకుంటున్నావు? చదివి కలెక్టర్ కావాలనుకుంటావా? మంచి కోరుకున్న చెల్లెగా ఇప్పటికైతే ఆ ఖైరతాబాద్ గణేషన్ ఆశీర్వాదం ఉండి ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి కళారూపాలు తెలియాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు తల్లి. అయితే ఇక్కడ చూసినట్టయితే మన ఖైరతాబాద్ గణేష్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచే కాకుండా అతను పక్క రాష్ట్రాల నుంచి కూడా పోలీస్ సార్లు వచ్చేసారు. మళ్ళీ ఈ పోలీస్ సార్ని కలుపుకుంటా. సారు నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? सर आपका नाम क्या है? माई सेल्फ इंस्पेक्टर एम के कदम. सर माई सेल्फ इंस्पेक्टर एम के कदम. MP कदम जी. सर आप कहाँ से आए? आई एम फ्रॉम RPSF. इट्स अ मोबाइल पार्ट ऑफ RPF. पूरे कितने लोग आए यहाँ पर ड्यूटी? टोटल ए कंपनी, वन कंपनी. वन कंपनी पूरा. It have 125 members, approximately mostly 100%. చూసిరు కదా ఇప్పటికైతే ముచ్చట మన కోసం మంచిగానే చెప్పిండు సార్. అయితే గా దేశంలో సర్కార్ ఇన్స్పెక్టర్ అంటే ఇక్కడికి 125 మందితోటి వాళ్ళ పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ మంచి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇంత మంచి సెక్యూరిటీ ఇస్తున్నందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా మరియు పోలీసు వాళ్ళకు కూడా మన తరఫు నుంచి ధన్యవాదాలు. ఇక్కడ చూస్తున్నట్టయితే భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళి చాలా మంది దునియా మంది వస్తారు. ఇక మొదలు పెడితే ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక 3 లైన్లు ఉన్నాయి. ఇక గంట పడుతున్నట్టుంది దర్శనం చేసుకున్నాక భజనలే మన భక్తులని అడిగి తెలుసుకుందాం. మళ్ళీ వీళ్ళు ఎవరెవరో యాడికెళ్ళి ఏ ఊరికి వెళ్ళి వస్తారో. అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నాగరాజు. ఏడికెళ్ళి వస్తున్నావే అన్న? అంబర్పేట్. అంబర్పేట్కి వెళ్ళి మళ్ళీ ఎంతసేపు అవుతుంది మళ్ళీ దర్శనం పడనీక? అవుతుంది ఒక 20 నిమిషాలు, అర్ధ గంట లోపల అయిపోతుంది. లోపల అయిపోతుంది అంటావు. ఏం టెన్షన్ లేదంటావు ఇప్పటికి? ఏం లేదు మంచిగా. ఇప్పటికైతే అర్ధ గంటల దేవుని దర్శనం అవుతుంది అంటారు. మళ్ళీ ఈ తమ్ముని కూడా అడుచుకుంటా. తమ్ముడు ఏం పేరు నీ పేరు? మాన్విక్. మాన్విక్ ఏడికెళ్ళి వచ్చినావు? వారసుగూడకి వెళ్ళి వచ్చినావు. దేవుని ఏం మొక్కుదాం అనుకుంటున్నావు? మంచిగా చదువుకోవాలని. మంచిగా చదువుకోవాలని. సరే సరే చదువుకోమాలా. దేవుని అయితే మంచిగా చదువుకోవాలంటే మా గియాన నడుచుకుంటా. అన్న నమస్తే. नमस्ते अन्ना, माय नेम इज विजय सिंह फ्रॉम दिल्ली. दिल्ली से आए? या क्या काम करते हैं आप उधर? मैं हीरो होंडा कंपनी में जॉब करता हूँ. हीरो होंडा कंपनी में जॉब करते हैं. अच्छा जॉब कर रहे हैं, पर इतना दूर आया गणेश जी के क्या पूछने के लिए? ये गणेश को हम विश हम दिल्ली से यहाँ देने के लिए आए हैं. देखने के लिए? हाँ जी. आपका नाम क्या है? मेरा नाम बी मनीषा. बी मनीषा. कौन सा स्कूल पढ़ रहे हैं आप? क्रांति हाई स्कूल. Which class are you studying? आई एम स्टडीइंग 3rd क्लास. तो गणेश जी के क्या पूछने के लिए आए इतना दूर? हम ना
गणेश जी को ना खुश करने के लिए है। వా 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 సూపర్ చెప్పింది ఇక ఢిల్లీకి వెళ్ళి వచ్చిన అంటుంది ఇక దేవుని మొక్కదాం ఢిల్లీకి వెళ్ళి కూడా వచ్చిరంటే మామూలు మాట కాదు. ఎందుకంటే ఖైరతాబాద్ దగ్గర గణేషుని విశిష్టత అంత బాగుంటుందని చెప్పేసి అంత దూరంకి వెళ్ళి విచ్చేసారు. ఇక మరికొంతమంది అన్నలు ఇక్కడ ఉర్రు మళ్ళీ అడుచుకుందాం. ఈ అన్నలు అయితే కూర్చురు మళ్ళీ రెండు ముచ్చట్లలో. అన్న నమస్తేనే. నమస్తే నమస్తే అన్న. బోలో గణేష్ మహారాజ్ కి జై. గజ్జల్ ఆనంద్. గజ్జల్ ఆనంద్. ఆనంద్. నేను ఫోటోగ్రఫీ చేస్తాను అన్న. ఇక్కడ గణేషుని దగ్గర చూస్తే గణేషునికి వచ్చిపోయే భక్తులకు మంచి సేవలు చేసి ఎలాంటి ఆటంకం కడగకుండా నలుగురు చూసుకుంటట్టు కొడుతున్నాం. మళ్ళీ కొలువ ఇక్కడ చెప్పాలి. నేను ఇక్కడ వినాయకుడికి మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాము. వచ్చే వాళ్ళకు అనేక సహకారాలు చేస్తుంటాము. ఎవరికి ఇబ్బంది కాకుండా మా ఖైరతాబాద్లో అందరూ యువకులు అందరూ కలిసి పబ్లిక్ వచ్చే వాళ్ళకి అన్ని సేవలు చేస్తాం. ఇక్కడ వాటర్ కానీ పబ్లిక్లో ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా కానీ అనేక సేవలు చేస్తుంటాం ఇక్కడ. ఇంతమంది పబ్లిక్ వస్తారు. పొద్దుగాల గణేశుడు ఎన్ని గంటలకు షురువు అవుతుంది, దర్శనం చేసుకున్నది ఎన్ని గంటలకు బంద్ చేస్తారు? మార్నింగ్ 5:30 నుంచి నైట్ 1 o'clock వరకు దర్శనాలు అవుతాయి. వేల మంది లక్షల ఈరోజైతే లక్షల 4 దగ్గర 4 లక్షల 5 లక్షల పబ్లిక్ దాటిపోయింది ఇప్పటి వరకు అయితే. ఇంకా రాను ఇంకా రాత్రి 1 గంట 2 గంటలు రావచ్చు. ఇవాళ సాటర్డే, రేపు సండే హాలిడే అని చెప్పి ఇంకా క్రౌడ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ. ధన్యవాదాలు అన్న. అన్న చూసినట్టయితే అన్న చెప్పే ముచ్చట ఏంటంటే 1,00,000 కాదు 2 లక్షలు కాదు 10 లక్షలు వచ్చినా మా వంతు సహాయకరంగా చుట్టుముట్టు ఉన్న యువకులందరూ ఆ దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఎల్లవేళలా మేము తోడుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మా వంతు సాయం చేస్తున్న గణేష్ కృప మాకు ఎల్లవేళలో ఉండాలని చెప్పేసి అన్న కూడా 4 ముచ్చట్లు చెప్పింది. ధన్యవాదాలు అన్న. నమస్తే అందరికి. చూస్తున్నట్టయితే చెల్లెళ్ళు అయితే చాలా మంది లైన్ కట్టారు. 7కెళ్ళి వచ్చి ఆడతా. నమస్తే చెల్లె, ఏం పేరు నీ పేరు? చందన. చందన, 7కెళ్ళి వచ్చినావు? మాది భద్రాచలం. భద్రాచలం. ఓ అమ్మ, ఈడ కాదు ఆడ కాదు భద్రాచలంకి వెళ్ళి వచ్చిందంటే మళ్ళీ దేవుని ఏమని మొక్కుదాం అనుకుందో చూద్దాం. అడుగుతాం మళ్ళీ ఏమని మొక్కుదాం అనుకుంటున్నావు దేవుని? నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయిపోయింది. ఏం చదివినావు? MBA. MBA చదివిందంట. నాకు నీ అమ్మ MCA చదువుతానని నాకు కొలువులు వస్తలేదు. చెల్లె MBA చదివింది, మంచి జాబ్ వస్తుందంట. ఇక దేవుని ఎట్లా అడుగుతుందో ఏ కొలువు అడుగుతుందో చూద్దాం. మళ్ళీ ఏ కొలువు అడుగుదాం అనుకుంటున్నావు? భక్తి కోణంలోనే అడుగుదాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు మీరు చెప్పు. ఇప్పుడు MBA చదువు అయిపోయింది అన్నావు, మళ్ళీ దేవుణ్ణి ఏ కొలువు అడుగుదాం అనుకుంటున్నావు? కొలువా? జాబా? ఓకే, జాబ్ కాదు, ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను ఆదిత్య బిర్లాలో. అవును. అంటే ఇప్పుడు అందులో కొలువు చేసుకుంటున్నా పెద్ద జాబ్ పెడదాం అంటే పెద్ద బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు? ఎస్, అవును. సూపర్ తల్లి, సూపర్. మంచి ముచ్చట చెప్పింది. నేనేం తక్కువ చదవాలి, ఆడపిల్లలు అని చెప్పేసి అందరు చీప్గా చూస్తారు, కానీ నేను మంచిగా చదివిన ఇప్పటికైతే జాబ్ చేసుకుంటేనే ఇక పెద్ద కంపెనీ పెడదాం అనుకుంటున్నా. ధన్యవాదాలు తల్లి, నీ విలువైన సమయం ఇచ్చి 2 ముచ్చట్లు చెప్పినందుకు. ఈ చెల్లెని ఆడుతాం మళ్ళీ చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని. చెల్లె, ఏం పేరు నీ పేరు? लाहिनी कुमारी। లాహిని కుమారి. 7కెళ్ళి వచ్చినావు? बालनगर से। అంత దూరంకి వెళ్ళి వచ్చినావు. ఏ స్కూల్ చదువుతున్నావు? एसटिया था। సూపర్ సూపర్ సూపర్. నేనేం ఇంటికాడు ఉంటాను, మా అమ్మాయి గణేష్ని చూడనీక పోతే నేను ఎందుకు ఉంటా అని చెప్పేసి నాయన ఎట్లా ఎత్తుకుంటాడు, అమ్మ ఇంకొస్తుంది కాబట్టి ఇక నేను కూడా దేవుణ్ణి చూస్తా అని చెప్పేసి హైదరాబాద్ వచ్చింది. ఈ చెల్లెని అడుగుతాం. వాళ్ళ చెల్లె కూడా. నా చెల్లె ఏం పేరు నీ పేరు? అనుష. అనుష, 7కెళ్ళి వచ్చినావు? కొత్తపేట, హైదరాబాద్. కొత్తపేట హైదరాబాద్లోనే ఉంది. మళ్ళీ దేవుని ఏం మొక్కుదాం అనుకుంటున్నావు? అందరూ హ్యాపీగా ఉండాలని అంతే. అందరు హ్యాపీగా ఉండాలి, మళ్ళీ వానలు పడాలని మొక్కుతావా లేదా? మొక్కుతా. సూపర్ సూపర్. ఇక దేవునికి ఏంది మొక్తా, ఎందుకు మొక్తా అంటే హైదరాబాద్లో ఏడ చూసినాక లీల కరువు ఉన్నది కాబట్టి జర వర్షాలు పడితే హైదరాబాద్లో పడితే ఏమొస్తుంది, నాలల పొంటి పోతాయి. కానీ ఊర్లలో పడితే రైతులు మంచిగా వండించి 4 బియ్యం మెతుకులు పట్నం పంపిస్తారని మొక్తా అంటుంది చెల్లె. ధన్యవాదాలు. అన్న నడుచుకుంటాం, మళ్ళీ నాకంటే పొడిగే ఉండు. అన్న నమస్తేనే. నమస్తే. ఏ పేరు నీ పేరు? లక్ష్మణ్. లక్ష్మణ్ అన్న, 7కెళ్ళి వచ్చినా మళ్ళీ? బంజారా హిల్స్. బంజారా హిల్స్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఉద్యోగం. సాఫ్ట్వేర్. మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? ఎంతసేపు అయ్యి లైన్లోకి వచ్చి? గంట అవుతుంది. గంట అవుతుందా? మరి ఇప్పటిదాకా ఇంకా దర్శనం కాలే. దేవుని ఏం మొక్కుదాం అనుకుంటున్నావు? ట్రాఫిక్ తగ్గాలని. ఏం మొక్కుదాం అనుకుంటున్నావు? సిటీలో ట్రాఫిక్ తగ్గాలని. షిరిడీలో ట్రాఫిక్ తగ్గాలి. సిటీలో ట్రాఫిక్ తగ్గాలని. సూపర్. అగో పట్నంలో ఏడ చూసినా గల్లీ గల్లీ లొల్లి లొల్లి అన్నట్టు గణేశన్ పండుగ వచ్చిందంటే రోడ్ల పడితే మొత్తం అడ్డంగా దేవుని పెట్టేసి రోడ్లన్నీ బంద్ చేస్తారు. గట్ల కాకుండా ఒక పక్కలకు పెట్టుకొని వచ్చేపేటోళ్ళకి ఇబ్బంది కాకుండా హైదరాబాద్ పట్టణంలో ఏడ చూసినా రోడ్లు కుల్ల వేసి జర వచ్చేపేటోళ్ళకి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ పట్టణంలో మొత్తం రోడ్లు క్లియర్ కావాలనేసి అన్న మొక్కుతాడంటే తప్పకుండా నీ ఆశీర్వాదం వల్ల హైదరాబాద్ మొత్తం కుల్ల కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ఇక మళ్ళీ గియానని కూడా అరుచుకుంటా అన్న ఏమో ఆలోచిస్తున్నా. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? కిషోర్ రెడ్డి. కిషోర్ రెడ్డి. ఎక్కడికి వచ్చినావు? విజయవాడ. విజయవాడకి. అంటే ఇక్కడే ఉంటున్నా సార్ నగర్. హైదరాబాద్లోనే ఉంటుంది, సొంతం విజయవాడ. విజయవాడ. అమ్మ నాన్న అందరు
మంచిగురా మంచిగా ఏం ఉన్నారు. చేస్తుంటావు నువ్వు మళ్ళా? నేను కోచింగ్ కోచింగ్ ఏం కోచింగ్ ఇస్తావు? కోచింగ్ ఇవ్వని కోచింగ్ తీసుకుంటున్నా. కోచింగ్ తీసుకుంటున్నావు కొలువు కోసం. ఏం కొలువు రావాలనుకుంటున్నావు? మంచి జాబ్ రావాలని సాఫ్ట్వేర్. జాబ్ రావాలి. ఏ సాఫ్ట్వేర్? అన్న చెప్పిన ముచ్చట విన్నారా? సూపర్ ఉంది. ఎందుకంటే ఎండకెండొద్దు వానకు తడవద్దు, ఎందుకంటే కష్టం మామూలుగా ఉండదు. ఎండకెండితే వానకు తడిస్తే మనం వంగలేం. కాబట్టి సాఫ్ట్వేర్ అగ్వ కొలువు 80 లక్షల నుంచి 90 లక్షలు మంచిగా వస్తాయని చెప్పేసి అన్న కోరుకుంటూ ధన్యవాదాలు అన్న. ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. నృత్య నాటకం మళ్ళీ గడుచుకుందాం. వీళ్ళైతే మహారాణి లెక్క రెడీ అయి వచ్చారు. అమ్మ ఏం పేరు నీ పేరు? శ్రీకృతి. శ్రీకృతి. అమ్మా శ్రీకృతి. శ్రీకృతి. ఏడికెళ్ళి వచ్చినావు? హైదరాబాద్. హైదరాబాద్కి. ఏ స్కూల్ చదువుతున్నావు? పల్లవి మోడల్ స్కూల్. పల్లవి. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. మంచిగా చదువుతున్నావా? మళ్ళీ గీమాన్ కూడా అడుచుకుంటా. ఏం పేరు నీ పేరు? కృతి. కృతి. ఏ క్లాసు? 5th క్లాస్. ఎట్లా చదువుతున్నావు? మంచిగా చదువుతున్నా. ఏం కావాలనుకుంటున్నావు మళ్ళీ పెద్దగైనాక? డాన్సర్. డాన్సర్. వావ్ సూపర్ సూపర్. మళ్ళీ గీచేయాలని కూడా అడుచుకుంటా. ఏం పేరు నీ పేరు? హాసిని. హాసిని. పేరు బాగుంది. ఏ స్కూల్ చదువుతున్నావు? జాన్సన్ గ్రామర్ స్కూల్. జాన్సన్ గ్రామర్ హై స్కూల్. ఏ క్లాసు? 5th క్లాస్. అమ్మ నేను అందరు మంచిగురా? బాగున్నారు. మళ్ళీ ఏం మొక్కుతున్నావు? ఇలా దేవుని దగ్గర మంచిగా డాన్స్ ఆడుతున్నావు. మళ్ళీ దేవునికి ఏం మొక్కుదాం అనుకున్నావు? మంచిగా చేయాలని డాన్స్. మంచిగా చేయాలని. సూపర్. గీచేయాలని కూడా ఆడితే. ఏం పేరు నీ పేరు? ప్రణతి. ప్రణతి. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. క్లాస్. ఎట్లా చదువుతున్నావు? బాగా. మంచిగా చదువుతున్నావా? అమ్మ నేను అందరు మంచిగురా? అందరికి నమస్తే అని చెప్పు మళ్ళీ నా తరపు నుంచి. గీచేయాలని కూడా అడుచుకుంటాం. మళ్ళీ నమస్తే. ఏం పేరు నీ పేరు? వైష్ణవి. వైష్ణవి. ఏ స్కూల్ చదువుతున్నావు? సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్. సెయింట్ పీటర్స్ మోడల్ హై స్కూల్. ఎక్కడ? నాచారంలో. నాచారం నుంచి ఇంత దూరం వచ్చినావా? ఇలా భరతనాట్యం చూపియానిక? అవును. ఎప్పటి చదువు నేర్చుకుంటున్నావు మళ్ళీ ఈ నాట్యం? ఫస్ట్ క్లాస్. మీ టీచర్ పేరు ఏం పేరు? అరుణ్ జ్యోతి. అరుణ్ జ్యోతి టీచర్ వచ్చిందా? వచ్చి ఏడుంది? అక్కడ. మా టీచర్ అయితే మాకు చిన్నప్పటి నుంచి అయితే మంచిగా నృత్య నాటకం నేర్పిస్తుంది. ఇప్పటికైతే మంచిగా నేర్చుకున్నాం. ఈరోజు మాకు మంచి అవకాశం ఇచ్చి ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఈ యొక్క కళ నృత్య ప్రదర్శన చేస్తున్నాం. మా స్వామివారి కృప మాకు ఉండాలని చెప్పేసి చిన్నారులు మనతో తెలియజేసారు. ఇంకా ముందుకు పోయి తెలుసుకుందాం మన 4 ముచ్చట్లు. ఇక అవ్వ నడుచుకుంటా మళ్ళీ ఎంత కోట అమ్ముతుండో ఏమేమి అమ్ముతుండో ఎప్పటి సంది అమ్ముతుండో. అవ్వ నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి అమ్మ. ఎన్ని రోజులు సంది అమ్ముతావు మళ్ళీ ఇప్పుడు? రోజు ఎంత అయితే 10 దినాలు అమ్ముతాం. గణేశుడు పెట్టినప్పటి సంది తీసిందాకా రోజు అమ్ముతా అంటావు? రోజు అట్లనే అమ్ముతాం. ఎన్ని ఏళ్ళ సంది అమ్ముతున్నావు ఇడ మళ్ళా? कितना 10 साल से लगा रहे हम लोग. వాళ్ళందరు నిమ్మలమేగా ఇప్పటికైతే? నిమ్మలే. ఇక ఇప్పటికైతే నేను 10 ఏళ్ల సంది వినాయకుడి దగ్గర అమ్ముతున్నా. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇక నీళ్ళు కావాలి, జర ఆకలి అయినప్పుడు అది ఇది ఏం లేకపోతే కష్టమవుతుంది అని చెప్పేసి పనులు ఏర్పాటు చేసి ఇక్కడైతే నిమ్మలంగా అమ్ముతుంది. ఇక వచ్చిపోయే భక్తులు కూడా తిని మస్తు ఖుషి అయితేనే ఎవరు. ఇక చూసిరు కదా గీయాలడికి 6వ దినం కాబట్టి ఇక హైదరాబాద్లో ఉన్న వీకెండ్ ఉంది కాబట్టి ఇక ఇవాళ శనివారం తెల్లాడితే ఆధారం కాబట్టి ఇక పొద్దుగాలి ఇవాళ లేట్ అయినా పర్వాలేదు, నిమ్మలంగా పొద్దుగాల పోయి ఇంటికాడ వండుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడెక్కడికి వెళ్ళి దునియా మొత్తం నుంచి పబ్లిక్ అంతా హైదరాబాద్లోనే ఎవరు కాదు. రోడ్ దాటాలంటే కూడా గంట పడుతుంది. ఇక మొత్తం మీద అయితే ఇంత దూరం ఇచ్చేసి ఇక V3 న్యూస్ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడికి ఇచ్చేసిన భక్తులతో 2 ముచ్చట్లు నిమ్మలంగా నడుచుకోవడం చూస్తూనే ఉండరు. ఇక కెమెరామ్యాన్ చిన్నతో V3 న్యూస్ మీ యాంకర్ సీను ఉంటాం మళ్ళీ.